మహానగరంలో మాయగాడు మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు తెలుసు నీకు శ్రీరామ కథ తెలుసా అసలు వారి వద ఎనుక చాటుగా ఎన్ను పోటుగా వారిని కూర్చిన మాయ కదా హలో హలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ రోజున మన చింతరాల గ్రామంలో క్యారమ్ టోర్నీ జరిపించాము. వారికి ప్రైజులు ఇస్తున్నారు. డబుల్స్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నవారు మనోజ్ టీం లక్కగూడెం వారు రావాలండి. అలాగే సెకండ్ ప్రైజు ఎస్కే జారీ టీం రఘునాథపాలెం అలాగే థర్డ్ ప్రైజు నాగజ్యోతి నవీన్ కుమార్ మెమోరియల్ క్రికెట్ టీము చింత్రాల వారు రావాలి. దాన్నా రజిద్దారా క్యారమ్ డబుల్స్లో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నవారు ఎస్కే జారీ టీం రఘునాథపాలెం. సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నవారు ఎస్కే జారీ టీం రఘునాథపాలెం వారు. అలాగే ఫస్ట్ ప్రైజ్ డబుల్స్లో మనోజ్ టీం శ్రీనివాసరెడ్డి గారు మనోజ్ టీం పాపారావు. శ్రీనివాసరెడ్డి క్యారమ్ డబుల్స్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వారు మనోజ్ టీం లక్కగూడెం వారు.
2016 రామకృష్ణ రా కృష్ణారెడ్డి రా నెక్స్ట్ మాది నవీన్ కుమార్ అంతే నేర్స్తాను థర్డ్ ప్రైజ్ నాగజ్యోతి నవీన్ కుమార్ టీమ్ 1116. నాగజ్యోతి నవీన్ కుమార్ థర్డ్ ప్రైజ్ 1116. రామకృష్ణ గారిని బహుకరించాల్సిందిగా కోరుచున్నాం. సింగిల్స్ ఫస్ట్ ప్రైజ్ ఎస్కే జానీ టీమ్ 2000 రూపాయలు. ఎవరు ఇచ్చారు? డైరెక్టర్ మాఘ వెంకటేశ్వరు. ప్రైజ్ దాత మాఘ నరసింహరావు. ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. రఘునాథపాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు. సింగిల్స్ సెకండ్ ప్రైజ్ డిపిఎస్ టీమ్ 1116. నక్కగూడెం. ఎక్కడున్నారా పిలిచినారా మీరు? సింగిల్స్ సెకండ్ ప్రైజ్ డిపిఎస్ టీమ్ 1116. కృష్ణారెడ్డి గారిని బహుకరించాల్సిందిగా కోరుచున్నా. అయిపోయింది. నాగరు జోలో పెట్టు మీరు రాలేదు. ఓకేనా మాఘవ నరసింహరావు రఘునాథపాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు. హలో. అదేవిధంగా మన పెక్ల తండ లక్కవ సైజులు గారిని కూడా కొబ్బరిగా కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మూలంలో భిక్షమాయిని కొన్ని కూడా కొబ్బరిగా కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వేణుగోపాల చైర్మన్ రామకృష్ణ గారిని కూడా కొట్టాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఆంజనేయ స్వామి చైర్మన్ ముత్య వెంకరెడ్డి గారిని కూడా కొట్టాల్సిందిగా కోరుతున్నాం. తొండపు శ్రీనివాసరెడ్డి గారిని కూడా కొబ్బరిగా కొట్టాల్సిందిగా కోరుతున్నాం. మూలవల్ల కృష్ణారెడ్డి గారిని కూడా కొబ్బరిగా కొట్టాల్సిందిగా కోరుతున్నాం. షేక్ దస్తగిరిని కూడా కొబ్బరిగా కొట్టాల్సిందిగా కోరుతున్నాం. షేక్ దస్తగిరి గారిని, అదేవిధంగా కృష్ణాపురం గోవిందరెడ్డి గారిని కూడా కొబ్బరిగా కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మూలమల్ల శివారెడ్డి గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సింది కోరుతున్నాం. తొండపు భీమారెడ్డి గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. లిఫ్ట్ చైర్మన్ సకినాల తిరుపతిరావు గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి చైర్మన్ మూలగొండ వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చింత్ర్యాల యూత్ అధ్యక్షుడు మేకపదో సుబ్బారెడ్డిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం.
అదేవిధంగా కృష్ణాపురం షేక్ దాదాబుడే గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నక్కగూడెం గూగులో సీని గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొడిమేల లక్ష్మయ్య గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. కొడిమేల లక్ష్మయ్య గారు మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు వెళ్ళ ఉండాల్సిందిగా కోరుతున్నాం. కొడిమేల లక్ష్మయ్య గారు కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొంకాయల సందీప్ రెడ్డి గారు మీరు కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన చింతాల గ్రామానికి ఎద్దుల పందానికి ఒక ప్రైజు సహకరించిన మరి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. మరి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా టౌనం పాపిరెడ్డి గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క నాటకానికి డైరెక్టర్ అండ్ పాత్రధారుడు మాగ వెంకటేశ్వర గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. మూలగొండ భిక్షమారెడ్డి గారు చైర్మన్ కొట్టారా? మళ్ళీ కొట్టండి, ఇంకా ఉన్నాయి. ఓకే, పాత్ర స్టార్ట్ చేయండి అన్న. హలో, కట్టన్ దించు అన్న, కట్టన్ దించు అన్న.